నెల్లూరు జిల్లా రైతులు ధాన్యం ధర లేక ఎక్కట్ల పాలవుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కనీసం 13,000 నుంచి 14,000 రూపాయలు కూడా ధాన్యం ధర లేకపోవడం విచారకరమని, యూరియా కొరతతో రైతులు అల్లాడితే చివరికి పంట దశకు వచ్చిన తర్వాత పండిన తర్వాత ధాన్యాన్ని ఆరబోసుకున్న 13,000, 14,000కు అప్పులకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, దళారులు మిల్లర్లు రైతులను ముంచేస్తున్నారని, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇరిగేషన్ లో రావాల్సిన బిల్లుల కోసం మాట్లాడాడు తప్ప ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, గిట్టుబాటు ధరపై కూడా మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మందల వెంకటశేషయ్య తదితరులు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పక్కా ఎరువుల కొరత, రైతులు యూరియా కోసం క్యూల్లో రోజుల తరబడి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి. అదేవిధంగా ఈరోజు ధాన్యానికి సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి దుస్థితి. ప్రభుత్వం అక్టోబర్, నవంబర్లో మరలా కొత్త రేట్లు ప్రకటిస్తుంది. 2025లో ప్రకటించినటువంటి రేట్ల ప్రకారమే క్వింటాలు 2,320 అంటే మనము పుట్టి లెక్కనెత్తుకుంటే 850 కేజీలకు సంబంధించి 19,720 రూపాయలు రైతుకి రావాల్సి ఉంటే, ముట్ట చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే, కొన్ని రకాలు 1010 రకాలైతే 13,000 రూపాయలకు రైతులు తెగ అమ్ముకున్నారు. కేఎన్ఎం లాంటి వెరైటీలు అయితే 15,000 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అమ్ముకున్న తర్వాత ఆ దళారులు తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు రైతులకు తిరిగి డబ్బులు చెల్లిస్తారా తెలియదు. ఎవరు డబ్బు కట్టి ఎత్తుకుని పోయేటువంటి పరిస్థితుల్లో లేరు. డబ్బు కట్టి మా ధాన్యం తీసుకువెళ్ళండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితిలో రైతులు లేరు. రైతుల పాపం వర్షం వస్తుందేమో, మరింత నష్టపోతామేమో, కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా ఈ ధాన్యాన్ని వదిలించుకుంటే అతను ఇచ్చినంత తీసుకున్నాం అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం రైతులు ఉండడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను. ధాన్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఈ క్రాప్ ప్రకారం ఎంత పంట వేశారు, అది ఏ పంట ఏదైనా సరే, ధాన్యానికి సంబంధించి కానీ, మిర్చికి సంబంధించి కానీ, పత్తికి సంబంధించి కానీ, పొగాకు సంబంధించి కానీ, కోకోకు సంబంధించి కానీ, ప్రతిదీ, మామిడికి సంబంధించి కానీ, ఉల్లికి సంబంధించి కానీ ఎంత పంట వేశారో ఆ పంటకు సంబంధించి ఇటు అగ్రికల్చర్ వ్యవసాయం కానీ, ఉద్యానవన శాఖ పంటలు కానీ ఎంత వేశారు, ఎంత దిగుబడి వస్తుంది, ఆ దిగుబడికి సంబంధించి ఏ రేటు నిర్ణయించాం, ఆ నిర్ణయించిన రేటు ప్రకారం మార్కెట్లో కొనకపోతే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఏ రోజైతే ఈరోజు ధాన్యానికి రేట్లు పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈరోజు పాపం రైతులు ఆ గిట్టుబాటు ధర డిమాండ్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వ్యాపారస్తులు అందిన కాడికి రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ రోజైతే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తే తప్పనిసరిగా ఆ రోజు మిగతా దళారులు కానీ, వ్యాపారస్తులు కానీ మరింత పోటీ పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాని ప్రకారం రైతుకి గిట్టుబాటు ధర కల్పించేదానికి అవకాశాలు ఏర్పడతాయి. కూటమి ప్రభుత్వం దాన్ని విస్మరించింది. రోజు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పడం, నేను పొగాకు ఎంత ఉంటే అంత కొనేస్తాను, పత్తి ఎంత ఉంటే అంత కొనేస్తాను, మిర్చి ఎంత ఉంటే అంత కొనేస్తాను, మామిడికాయలకి రేట్ ఇస్తాను, రకరకాలైనటువంటి ఉల్లి ధర ఇస్తాను, ఉల్లి అయితే 1.5 రూపాయలు కేజీకి అమ్ముకుంటున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏ రోజు చూడలేదు. కాబట్టి దాదాపుగా సీజన్ ముగిసిపోతున్న రైతులకు సంబంధించి కొన్ని అకాల వర్షాలు, చంద్రబాబు ఉంటే అతివృష్టి, అనావృష్టి, వర్షాలు లేకపోవడం, అకాల వర్షాలు పడి రైతులు నష్టపోవడం. చంద్రబాబు అనేటువంటి వాడు పాదం మోపితే రైతులకు అరిష్టం ఈ రాష్ట్రంలో. అందులో భాగంగా ఈరోజు పాపం తీరా నోటి దగ్గరకు వచ్చినటువంటి పంట కోసి అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో వర్షం రావడం, వర్షం వల్ల ఒక పక్క రేటు పడిపోవడం, రేటుతో పాటు పంట వాలిపోవడం, వాలిపోయిన తర్వాత ఎకరా గంటలో కోసేటువంటి వరి కోత యంత్రాలు 3 గంటలు, దాదాపుగా మరొక 4,800, 5,000 రూపాయలు అదనంగా పాపం రైతుల మీద భారం పడేటువంటి పరిస్థితి. దిగుబడి చూద్దామా అంటే 2.5 పుట్టి, 3 పుట్లు మించి అయినటువంటి పరిస్థితి లేదు. సాధారణంగా 3.5 నుంచి 4 పుట్లు, దాదాపుగా ఒక పుట్టి ఆవరేజ్ని తగ్గిపోయింది. రేట్లు పెరిగాయి. అది ఒక సమస్య. మరొక సమస్య, ఎన్నడూ లేనటువంటి విధంగా యూరియాకి సంబంధించినటువంటి రైతులు రోడ్డెక్కి ఈరోజు రేయింబొగుళ్ళు క్యూలో నిలబడి రకరకాలుగా పాపం రైతులను చూస్తే కొంతమంది తలబుట్టలు పెట్టేవాళ్ళు, కొంతమంది పాస్బుక్లు పెట్టేవాళ్ళు, కొంతమంది చెప్పులు వదిలిపెట్టి నిలబడేవాళ్ళు, రకరకాలైనటువంటి పరిస్థితులు పడితే ఈరోజు రైతులకి అందేటువంటి యూరియా అందేటువంటి. చంద్రబాబు ఏం చెప్తున్నాడు, గతంలో కన్నా ఎక్కువ యూరియా తెచ్చాను నేను అని మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఏం మాట్లాడుతున్నాడు, యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వస్తుంది కాబట్టి 2 బస్తాలు మించి యూరియా ఎకరాకి వేయడానికి లేదు అని మాట్లాడుతున్నాడు. నువ్వే నీ నోటితోనే ఒకరోజు యూరియా వాడకం తగ్గించాలా అని అన్నావు. దాని అర్థమైంది, నువ్వు తక్కువ యూరియా తెప్పించావా, రైతులను ఇబ్బందులు పాలు చేయాలనుకుంటున్నావా, రైతుల పంట దిగుబడి తగ్గాలనా,
ఒక పక్క నేను పోయినసారి కన్నా ఎక్కువ యూరియా తెచ్చాను అంటున్నావు. నువ్వు తెచ్చినటువంటి యూరియా రైతులకు అందకపోవడంతో అది ఎక్కడికి పోయింది, ఏమైంది అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్కి ఇచ్చాం, పక్కన ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టులో అవసరమైనటువంటి స్టాక్స్ పెట్టాం, గోడౌన్స్ లో బఫర్ స్టాక్స్ పెట్టాం. ఎప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు పంట ఏదన్నా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో బూస్టర్ డోస్ వేసుకోవడానికి కూడా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా సమృద్ధిగా సంపూర్ణంగా సమగ్రంగా యూరియా అందించాం. ఈరోజు యూరియా అందించాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే యూరియా ఇస్తారా, వాళ్ళకి మాత్రమే డీడీలు కట్టించుకుని యూరియా తోలుతారా, మిగతా వాళ్ళని పట్టించుకోరా? ఈరోజు మీ వ్యవసాయ శాఖ మంత్రి దాదాపు అవసరం ఏమొచ్చింది? ఆ ప్రైవేట్ డీలర్లు పాపం ఇక్కడికి వచ్చినటువంటి రైతు చెప్తున్నాడు 600 రూపాయలు పెట్టి నేను కొన్నాను యూరియా అని. 270 రూపాయలకు రావాల్సినటువంటి బస్తా 600 రూపాయలు 700 రూపాయలకి యూరియా కొంటే దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి ఈ లెక్కల ప్రకారం 250 కోట్ల రూపాయలు చేతులు మారితే ఈ 250 కోట్ల రూపాయలు మీరు దండుకోవడానికి, బ్లాక్ మార్కెట్ ద్వారా రైతులను పాపం దోచుకోవడానికి ఈరోజు మీరు ప్రవర్తిస్తే దానికి సంబంధించి పాపం రైతులు అన్ని విధాలు యూరియా దొరక్క నష్టపోయాడు, అకాల వర్షాలతో నష్టపోయాడు, దాంతోపాటు ఈరోజు దిగుబడి తగ్గింది, కోత ఖర్చులు పెరిగాయి, రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. వీటన్నిటి ఒక పక్క అయితే మరలా ఈరోజు ధాన్యం దగ్గరికి వచ్చేటప్పటికి పాపం అప్పుకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొనేటువంటి నాదుడు కరువు కావడంతో ఎవడొచ్చినా సరే పాపం ఇచ్చేద్దాం ముందు ఈరోజు పాపం రైతులు ఆరబెట్టుకున్నారు, వర్షం వస్తుందని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి అది ఏ రోజైతే పాపం రైతుల దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేయదు అనేటువంటి నిర్ణయానికి దళారులు వ్యాపారులు వచ్చేశారో ఏ విధంగా తగ్గించి కొనుక్కోవాలి. ఎవడైనా సరే ఈ సమాజంలో రైతును దోచుకునేటువంటిదే ప్రయత్నం చేస్తాడు. అన్నదాత అనేటువంటి వాడి పట్ల అయ్యో ఈ అతను పండించినటువంటిది మనం 3 పూట్ల భోంచేస్తున్నాం అనేటువంటి దాన్ని మర్చిపోతాడు. అది పాలకులు మర్చిపోవడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. కాబట్టి దొంగే దొంగ అన్నట్టుగా అందరికన్నా ముందు చంద్రబాబు నాయుడు అనుకూల మీడియానే ఈరోజు అయ్యా రైతులు పాపం ఇబ్బంది పడుతున్నాడు, యూరియా ఏదయ్యా అని చెప్పి వార్తలు రాస్తున్నారు. అనుకూల మీడియానే ఈరోజు చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తుందంటే ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. అందుకే ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడి ఏ విధంగా ఉంది అనేటువంటిది కనుక్కుంటే రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. రైతుని కదిలిస్తే కన్నీరు పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడు చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు విద్యను చూస్తే గాలికి వదిలేసాడు, మెడికల్ సీట్లు చూస్తుంటే ఈ రోజు ప్రైవేటైజ్ చేస్తున్నాడు, వ్యవసాయం చూస్తే అధోగతి పాలు చేశాడు. కాబట్టి సీజన్ దాదాపుగా మించిపోయింది. బహుశా రేపు ఎల్లుండో చంద్రబాబు ప్రకటన చేయొచ్చు, గింజ ఒడ్లు కూడా వదలకుండా కొంటానని చెప్పి. అప్పటికి పాపం దాదాపుగా కోతలు పూర్తయిపోయి రైతులంతా నష్టపోయి దళారులంతా తీసుకెళ్లిపోయిన తర్వాత రేపు ఆ మాట ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతా అంటే వ్యవసాయం మీద కీలకమైనటువంటి ప్రకటన చేస్తానన్నాడు. కీలకమైనటువంటి ప్రకటన ఏంటంటే ఇదే, రైతు పంటలు అమ్ముకున్న తర్వాత రంగంలోకి దిగి నేను దాన్ని ఎక్కడా కూడా ఒక్క గింజ ఒక్క ఆకు లేకుండా పొగా కొంటానన్నాడు. పాపం రైతులు ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే ఏమైంది, నేను ఇన్ని క్వింటాలు కొంటా, ఇంత నాణ్యత ఉంటే కొంటా, ఈ పొగాయిక కొంటా అని చెప్పి రకరకాలైనటువంటి పెట్టారు. కాబట్టి ఈరోజు పాపం 1000 పదులైతే 19,720 రూపాయలు అంటే 12,000 13,000కి పాపం రైతు దాదాపుగా ఒక ఎకరా మీద ఈరోజు 25,000 నుంచి 30,000 రూపాయలు రైతు నష్టపోతే ఆ రైతు కోలుకునేటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు ఆదాయం అవసరం లేదు, నష్టపోతున్నాడు రైతు. అది పాపం ఒక పక్క కష్టపడి 6 కాలం కష్టపడి నష్టపోతున్నాడు అనేటువంటి ఆవేదన. ఎక్కడా కూడా రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఈ నియోజకవర్గానికి సంబంధించి అయితే కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు కావల్లో కొంత ప్రాంతానికి సంబంధించి పంట అధికంగా వేస్తే పట్టించుకునేటువంటి నాదుడే లేదు. కారణం ఏమిటంటే మిగతా వాటిల మీద విపరీతంగా ఉండడం. మొన్ననే పాపం సోమిరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అయినటువంటి వాటికి బిల్లులు చేయండి ఇరిగేషన్ అని చెప్పి. రైతులకు అవసరంలే, రైతులకు ధాన్యం కొనుగోలు మీద మాట్లాడాలి అసెంబ్లీలో. కారణం ఏంటంటే దొంగ బిల్లులు అనే ఉన్నాయి కాబట్టి వాటిని చేసుకునేదానికి ముందు ఇరిగేషన్ బిల్లులు చేయండి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. రైతుల సమస్యలు మాట్లాడడంలే, తనకు సంబంధించినటువంటి స్వార్థ ప్రయోజనాలు మాట్లాడుతున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరలా ఈరోజు రైతులందరూ కూడా అర్థమైంది చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి మోసాలు చేశాడో. ఒక పక్క రైతులకు సంబంధించినటువంటి నేను 20,000 రూపాయలు అన్నదాత సిక్కిపోవాలకు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు. ఇప్పటికి 5,000 రూపాయలు చేతిలో పెట్టాడు. మరలా ఏం చెప్తున్నా అంటే 6,000 రూపాయలతో కలిపి 20,000 ఇస్తానంటున్నాడు. అది నాలుకేనా నోరేనా? నువ్వే చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని చెప్పి వాళ్ళతో కల్పిస్తానన్నాడు. దుర్మార్గం అని ఈరోజు అదే నోటితో మాట్లాడినటువంటి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని ఈరోజు దాంతో కల్పిస్తానని చెప్పి మాట్లాడి ఒక్క సంవత్సరం ఎగ్గొట్టి
ఈరోజు మరలా దానికి సంబంధించినటువంటి దాంట్లో 5,000 రూపాయలు చేతిలో పెట్టి గమ్ముకున్నాడు. సరే, అంతకుముందు ఉచిత పంటల బీమా ఉన్నది, ఆ పంటల బీమా ఎత్తేసాడు. రైతులు ఈరోజు ప్రీమియం కడితే తప్ప బీమా వచ్చేటువంటి పరిస్థితులు లేదు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి రేటు కన్నా 25% అధిక ధరానికి రేట్లు అమ్ముకునేటువంటి ధాన్యం అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు ఉండేది. కారణం ఏంది? తగ్గిందంటే కొంటది ప్రభుత్వం అని చెప్పి ఆ నమ్మకం విశ్వాసం కలిగించాడు కాబట్టి దళారులు వ్యాపారులు ఆ రోజు ఆ రేటుకు కొన్నారు. దాని తర్వాత ఈ రోజు చూసేటువంటి పరిస్థితి చూస్తే ఒక్కొక్కటిగా అన్ని రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి. దానిలో ఈ రోజు ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య, యూరియా కొరత, ఒకటి గిట్టుబాటు ధర లేకపోవడం, ఇక రైతులకు సంబంధించి పట్టించుకునేటువంటి నాదుడే లేకుండా పోయాడు. కాబట్టి రైతులందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కోసం ఎదురు చూడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రైతాంగ సమస్యలు తీరుతాయి, రైతులందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులతో కలిసి వాళ్ళని పాపం ఈరోజు ఓదార్చాల్సినటువంటి పరిస్థితి రైతులను మాట్లాడితే కంటికి కడివుడు ఏడుస్తున్నాడు రైతులు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ. అటువంటి పరిస్థితుల్లో రైతులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ ఆత్మస్థైర్యం కోసం ఈరోజు పర్యటించి, ఎందుకంటే నేను అధికారంలో లేను, నేను తిరిగినంత మాత్రానే చంద్రబాబు నాయుడు కొనేటువంటి పరిస్థితి ఉండదు. ఎంతసేపటికి దోపిడీ తప్ప చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు కూడా వ్యవసాయాన్ని రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. వ్యవసాయం అనేటువంటిది దీనాతిదీనమైనటువంటి వ్యవస్థలాగా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో రైతాంగానికి అండగా ఉండి పరిస్థితులు క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పర్యటించాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా రైతు సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి దించడానికి, చంద్రబాబు మెడలు ఉంచైనా సరే రైతాంగానికి సంబంధించిన సమస్యలు లేకుండా చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన సూచనలతో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలవడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.